పాఠశాలలు, గురుకులాలను కలెక్టర్లు తరచూ తనిఖీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆహార నాణ్యత విషయంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు కారణాలను తేల్చేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనుక ఓ పార్టీ కుట్ర దాగుందని మంత్రి సీతక్క ఆరోపణ. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందన్న హరీష్ రావు. ఇకపై ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్లను కూల్చబోమన్న అధికారుల ప్రకటనపై మండిపాటు. ఇప్పటిదాకా కూల్చిన పేదల ఇళ్లకు పరిహారం చెల్లించాలని డిమాండ్. జార్ఖండ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న కసరత్తు. సీఎం అభ్యర్థితో పాటు కేబినెట్ కూర్పుపైన వెలువడాల్సి ఉన్న అధికారిక ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత. పలు చోట్ల రికార్డు స్థాయిల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ.